అంటే ఎన్నో రకాల మీరు మంత్రాలని ఉన్నాయి. దర్శించారు, మీరు ఇచ్చారు. మీరు ద్రష్టగా ఇచ్చిన మంత్రాలు కూడా ఉన్నాయి కదా గురుగారు. ఉన్నాయి. అలాంటి ఉపాసనలు ఇలాంటివి ఉన్నప్పుడు కూడా ఇలాంటి శక్తులు కూడా వచ్చి మా మంత్రాలు కూడా నువ్వు తీసుకో లేదా ఇవన్నీ చెప్పే అవకాశాలు లేవు. ఇవ్వమండి. సామాన్యంగా ఎప్పుడు కూడా మీకు ఏవైనా మంచి మంత్రాలే ఇస్తాను తప్పించి మీరు దుర్మార్గమైన పనులు చేసేవంటి మంత్రాలు అలా ఇవ్వం. ఎందుకంటే ఈ మధ్యన ఒకడు వచ్చి వెంటబడుతూనే ఉన్నాడు, మాకు కర్ణ పిశాచి మంత్రం కావాలి సార్, కర్ణ యక్షిణి ఏదో అనేక రకాల పేర్లతో చెబుతూ ఉన్నాడు. ఏమిటంటే భూత భవిష్యత్ వర్తమానాలు నాకు తెలియజేసే ఇది కావాలి, నా వ్యాపారస్తుని నా వ్యాపారానికి ఉపయోగిస్తాయి. దానివల్ల మీకు ప్లస్ పాయింట్ చాలా తక్కువ ఉంది, మైనస్ పాయింట్ ఎక్కువ ఉంది. అందుకని మీకు ఆ మంత్రం చెప్పం. అది దాన్ని ఏంటంటే చెయ్యం. మీకు ఎలాంటి మంత్రాలు వద్దురా అబ్బాయి అని చెప్పి అనేక సార్లు చెప్పాను. నేను ఎవరు నా దగ్గర రావద్దురా ఈ మంత్రం కోసం అని చెప్పాను. దానివల్ల ఉపయోగం ఉండదు. అలా ఉపయోగం లేనటువంటివి హాని చేసే మంత్రాలు మీకు ఎవరు కూడా సరైనటువంటి గురువు ఎవరు కూడా అలా చెప్పడు. కానీ కొన్ని మనం సాత్వికంలో చేస్తున్నప్పుడే మనం ఏ దేవత కోసం ఉపాసన చేస్తున్న ఆరాధన చేస్తున్నామో ఆ దేవతా రూపాల్లో కొన్ని ఇలాంటి శక్తులు వచ్చి మనల్ని ప్రభావితం చేస్తుంటాయి, మనల్ని కొంచెం మాయ చేస్తుంటాయి అని చెప్తుంటాయి. సాత్వికమైనటువంటి దేవతా శక్తులు మన మాయ చేయవు. రజోగుణ తమోగుణ ప్రధానమైనటువంటి శక్తులు మాయ చేస్తాయి. మాయ చేసేవాళ్ళు వేరు కదా. మన సొసైటీలో చూస్తే మంచివాళ్ళు మిమ్మల్ని మాయ చేయరు, ఆ మాయ చేసేవాళ్ళు వేరు, అవి మాయ చేస్తాయి. వీళ్ళు ఇక్కడ వచ్చేప్పటికీ వీళ్ళు అలా కాదు. కొన్ని చోట్ల ఏమవుతుంది, గ్రహాల్లోనే కేతుగ్రహం ఉంది, అది మాయాగ్రహం అంటారు. ఆ కేతు మహాదశ వచ్చినప్పుడు మీకు ఏదో మాయ జరుగుతుంది అంట. మాయ జరగటం అంటే లేనటువంటిది సడన్గా మీకు ఏదో కలగటం. మీరు మామూలుగా మీ పని మీరు చేసుకుంటున్నారు, మీరు ఏదో ఒక పని చేస్తారు, అది అద్భుతమైన పని అయిపోయింది, మీరు అనుకోలేదు, మీకు తెలియదు, మీరు అద్భుతమైనటువంటి పని అయింది, దానికి అర్థమైన ప్రెసిడెంట్ పిలిచి మీకు ప్రెసిడెంట్ అవార్డు ఇచ్చాడు, మీరు రెస్పెక్ట్ చేయలే. అవి మాయ. ఆ మాయ ఎలా జరిగింది అంటే ఆ కేతు మహాదశ జరుగుతుంది కాబట్టి అప్పుడు ఏదో జరిగిందండి అని అంటారు. ఇట్లాంటివి కొన్ని జరుగుతాయి తప్పించి దేవతలు ఎప్పుడూ కూడా ఇలా మాయ చేయటం అనేది, అందులో సత్వగుణ ప్రధానమైనటువంటి దేవతలు అలా ఎప్పుడు మాయ చేయరు. కేతుగ్రహం గురించి మీరు చెప్తున్నారు కాబట్టి ఈ గ్రహాల ప్రభావం అనేది మామూలు మనుషుల మీద ఏ విధంగా ఉంటుంది, ఒక సాధకుల పైన ఏ విధంగా ఉంటుంది, ఈ గ్రహ ప్రభావం నుంచి అందరూ ఒకే రకమైనటువంటి ఫలితాలు పొందుతారు? గ్రహ ప్రభావం ఎవరి మీదైనా సరే ఒకే రకంగా ఉంటుంది, తేడా ఏమి ఉండదు. కాకపోతే ఏమంటే అసలు ఈ గ్రహాల ప్రభావం ఎందుకు వస్తుంది, గతంలో మనం చేసినటువంటి కర్మ ఫలితం ఉంది కదా, ఆ కర్మ ఫలితం మనం అనుభవించాలి అంటే ఎలా అనుభవిస్తాం, గ్రహాల రూపంలో మనకు ఆ ఫలితం అందుతుంది. అది అక్కడ జరిగేది. కాబట్టి మన కర్మ ఫలితాన్ని ఎవరైనా అనుభవించాల్సిందే, గ్రహాల రూపంలో అయినా మనం అనుభవిస్తాం. మామూలుగా ఉండేవంటి మానవుడు ఏమంటే వాడు నేను కర్మని ఈ ఫలితాన్ని అనుభవిస్తున్నాను, నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతాను. నేను ఇలా ఏదో అయిపోతూ ఉన్నాను, నాకు కాలు తీసేశారు, లేకపోతే చేయి తీసేశారు, ఇట్లా నాకు ప్రాబ్లం వచ్చింది, రోగం వచ్చింది, ఇలా బాధపడిపోతూ ఉంటాడు. అలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. అదే సాధకుడు అయినటువంటి వాడు డిప్రెషన్లోకి వెళ్ళడం, అక్కడ అది వచ్చేది. అనుభవించడం ఒకే రకం, వాడికి అదే వస్తుంది, వీడికి అదే వస్తుంది. కానీ వీడిని అనుభవిస్తున్నాను అనే ఫీలింగ్ వీడికి ఉండదు. ఇందాక చెప్పాను, శ్రీకృష్ణ పరమాత్ముడు వాళ్ళందరూ చచ్చిపోయినప్పటికీ కూడా నాకేం పర్లేదు అన్నాడు, నాకేం సంబంధం లేదన్నాడు. అంతే. అది సాధకుడు అయినటువంటి వాడు చేయగలిగినట్టు పని. అలా లేని సామాన్యమైన మానవుడు, ఇప్పుడు అర్జునుడు ఏం చేశాడు, కొడుకు పోయేటప్పటికి అయ్యో కొడకా 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 అని ఏడుస్తూ పోయాడు. అంతే. వ్యాసుడు అంతటి వాడు శుకుడు మరణించేటప్పటికి సుఖ సుఖ అంటూ అరణ్యాల వెంబడి ఏడుస్తూ తిరిగాడు అని చెప్తాడు. కాబట్టి ఆ కర్మ అనేది సామాన్యమైన మానవుడు అనుభవిస్తాడు. అయితే మరి వ్యాసం కూడా తప్పలేదా అండి? తప్పలేదా అంటే ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఒకటి, సామాన్యమైన మానవుడు అందులో కూరుకుపోతే అందులోంచి బయటికి రాడు. సాధకుడు అట్టా కాదు, ఇతను కూరుకుపోతాడు కానీ చాలా త్వరగా బయటకు వచ్చేస్తాడు. ఎక్కువ కాలం అందులో ఉండడు, బయటకు వచ్చేస్తాడు. మామూలు మానవుడు మాత్రమే అందులో కూరుకుపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. అసలు గురుగారు, ఈ మంత్ర దీక్షలు అనేవి ఎలాంటి వారు ఇవ్వాలా? మంత్ర దీక్ష, మంత్రం ఎవరి దగ్గర తీసుకుంటే ఈ మంత్ర సిద్ధి జరుగుతుంది వాళ్ళకి? ఇచ్చేవాడికి ముందు మంత్రసిద్ధి అనేది జరిగి ఉండాలి.
ఎలా తెలుస్తుంది గురుగారు? ఎలా గుర్తించగలుగుతారు? ఇప్పుడు మార్కెట్లో ఎక్కడ చూసినా మేము ఇస్తాం మంత్రాలు అనేదాకా వచ్చింది కదా. మేము మంత్రం ఇస్తాము అని చెప్పేవాడి దగ్గర ఎవరి దగ్గర మంత్రం తీసుకోకుండా రా బాబు. ఉమ్, సరి అయినటువంటి వాడు ఎవడు కూడా నీ దగ్గరికి వచ్చి నేను మంత్రం ఇస్తాను తీసుకోమని చెప్పడం. ఉమ్, మంత్ర సిద్ధి పొందినటువంటి వాడు ఎక్కడో ఉంటాడు. ఉమ్, ఆయన నీకు వచ్చి నువ్వు ఈ మంత్రం తీసుకో, నువ్వు బ్రహ్మాండ ఫ్లరిష్ అవుతావు అట్టాయి అని చెప్పడం. నువ్వు కావాలని వెళ్ళి ఆయన్ని అడిగితే ఉమ్, అప్పుడు ఆలోచించి నీకు ఏ మంత్రం అవసరమో ఉమ్, అది ఆయన ఇస్తాడు. అంతేగాని నువ్వు అడిగిన మంత్రాన్ని ఇవ్వడం. ఉమ్, నీకు ఏది కావాలో చూసి ఇస్తాడు. ఉమ్, ఇక ఇవాళ రోజున పరిస్థితి అంటారా, ఒక ఆయన ఎక్కడో చెప్పాడు, హైదరాబాద్లోనే ఒక గురువు గారి దగ్గర ఏదో మంత్రం చెప్పుకున్నాడు, రెండో మంత్రం ఆయన చెప్పట్లా. ఉమ్, సరే ఆయన తిరుగుతూ ఉన్నాడు. ఉమ్, ఒక రోజున ఏదో దేవాలయంలోకి వెళ్ళాడు. అక్కడ పూజారి గారితో చెప్పేట, ఉమ్, నా ఫలానా మంత్రం తీసుకోవాలనుంది, ఉమ్, మా గురువు గారు ఇవ్వటం లేదు అని. ఉమ్, వెంటనే పూజారి గారు ఆ మంత్రమా ఉమ్, నేస్తారా ఉమ్, అని తీసుకెళ్ళి వాడిని కూర్చోబెట్టి మంత్రం చెప్పేశాడు. ఉమ్, ఇప్పుడు చూడండి, అతను నీకు అంత మంత్రం చెప్పాల్సిన అవసరం ఈ పూజారి గారికి ఏమొచ్చింది? ఉమ్, తాను కూడా గురువు అయిపోవాలి అనే కోరిక వాడికి. ఉమ్, ఆ మంత్రాన్ని గురించి నీకు ఏమన్నా తెలుసా? ఉమ్, మరి ఏమీ తెలియకుండా నువ్వు మంత్రం ఎట్లా చెప్పేశావు? ఉమ్, మంత్రసిద్ధి పొందావా నువ్వు? ఉమ్, ఏం లేదు కదా. ఉమ్, లెక్క నీకు చేయటం చేత కాకుండా నాకెట్లా చెబుతావు? ఉమ్, లెక్క ఎట్లా చేయాలో నీకు తెలియాలి కదా. ఉమ్, మరి నీకు తెలియకుండా నాకెలా చెబుతావు నువ్వు? ఉమ్, ఇంతే ఇక్కడ ఇవాళ రోజున జరుగుతూ ఉన్నటువంటిది ఇదే. నువ్వు డబ్బులు ఇస్తావా? 50,000 నేను పంచాయతీ మహామంత్రం చెప్పేస్తా, ఉమ్, లేదా గణపతి మంత్రం చేస్తా 25,000, ఉమ్, గణపతి తర్పణ కూడా నేర్పిస్తా ఇంకో 25,000. ఉమ్, నీ దగ్గర డబ్బులు నాయిగా. ఉమ్, అంతే. దానివల్ల వచ్చేది ఏంటండి? ఏమీ లేదు, నీ 25,000 పోతాయి అంతే. ఉమ్, ఏం రా. ఎందుకనంటే డబ్బులు ఇచ్చి మంత్రం చెప్పుకున్నావు అంటే వాడి మీద నీకేం గౌరవం ఉండదు. ఉమ్, చూడండి, ఎవరికీ గౌరవం ఉండదు. మరి గురువు మీద నీకు గౌరవం లేకపోతే ఆయన చెప్పిన మంత్రం నీకెట్లా ఫలిస్తుంది అసలు? ఉమ్, అంటే ఆ ఉపయోగం ఉండదు నీకు. ఆ గురువు చెప్పిన మంత్రంలో నీకు ఉపయోగం ఉండదు, వాడికి అంట గురువుకి అంటావా? సరే డబ్బులు తీసుకున్నాడు కదా, ఆ డబ్బులు వాడుకుంటాడు అంతే. ఆయనకి ఒక మంచి గురువు అనే పేరు ఉండదు. ఉమ్. ఒకసారి మంత్రం తీసుకున్న తర్వాత తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సాధన చేయకపోతే వాళ్ళ మీద ఏదైనా దుష్ఫలితాలు ఉంటాయి గురుగారు? సాధన చెయ్యాలి కదా. మరి ఇప్పుడు మిమ్మల్ని తీసుకొచ్చాను, మా ఇంట్లో కూర్చోబెట్టుకున్నప్పుడు మీకు 3 పూట్ల కాఫీలు, టిఫిన్లు, మధ్యాహ్నం భోజనం, రాత్రి పలహారం ఏది కావాలో మీరు పడుకోవటానికి, కూర్చోటానికి అన్ని వస్తువులు నేను చూడాలి కదా. ఏమీ లేకుండా మన కుర్చీలో కూర్చోబెట్టి ఒక కాఫీ ఇచ్చేసి నా దావని వెళ్ళిపోతే అది నా మీద దుష్ఫలితం పడుతుంది కదా. అంతే ఇక్కడ దేవత కూడా. అలా దేవతను మంత్రం తీసుకున్నప్పుడు ఆ దేవతకి ఏం కావాలో నువ్వు చేయాలి కదా. అందులో నీకు ఏదో మంచి జరుగుతుంది అని తెచ్చిపెట్టుకున్నావు కదా. మరి మంచి ఏం జరగాలి నీకు ఇక్కడ? నేను జరగాల్సిన మంచి అది జరగాలి అంటే నువ్వు ఆ దేవతకి ఏదో ఒకటి మరి ఇవ్వాలి కదా, దాన్ని ప్లీజ్ చేసుకోవాలి కదా. దేవత నీ మీద కరుణించేటట్టుగా నువ్వు చేసుకోవాలి. కరుణించాలంటే ఏం చేయాలో చేయాలి. మరి నువ్వు అది చేయకుండా నేను మంత్రం వరకు చెప్పుకున్నాను, నేను తీసుకొచ్చి అమ్మడు కూర్చోబెట్టాను, దానివల్ల ఉపయోగం ఉండదు. దుష్ఫలితాలు తప్పకుండా ఉంటాయి. ఒకవేళ మీరు మంత్రం చేయలేకపోతే వదిలేయండి. అంటే వదలడం అంటే గురుగారు, మిమ్మల్ని తీసుకొచ్చి నేను కూర్చోబెట్టాను, మిమ్మల్ని నేను మేపలేను, నమస్కారం పెట్టి స్వామి మీరు బయట చేయండి, నేను శ్రమించండి, నేను మిమ్మల్ని మెయింటైన్ చేయలేను, నమస్కారం పెట్టే సరిపోతుంది, మీద అవును మీరు వెళ్ళిపోతారు. అంతేగాని మిమ్మల్ని కూర్చోబెట్టి మీ కడుపులో మాడుస్తూ మిమ్మల్ని అక్కడ కూర్చోబెడితే నన్ను తిట్టుకోరు, మరి దానివల్ల నాకు చెడు జరగదు. మంత్రం కూడా అంతే, దేవత కూడా అంతే. ఎందుకంటే మీరు శక్తి ఉన్నది, అది ఒక శక్తివంతమైనటువంటిది అని మీరు చెప్తున్నారు కదా. మరి శక్తివంతమైనటువంటి దాన్ని మీరు అలా చేయకూడదు కదా. మీరు దేవతనే కాదు, ఓ ఆవును తీసుకొచ్చారు, ఓ గేదెని తీసుకొచ్చారు, ఒక కుక్క పిల్లని తీసుకొచ్చారు, దానికి ఏమీ పెట్టకుండా వాకిట్లో కట్టేశారు, కొయ్యో 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 కొయ్యని ఏడుస్తుందిగా. దాని ఏడుపు మీకు ఏమైనా జయం జరుగుతుందా? మరి అలాంటి పని మనం చేయకూడదు కదా. మీరు పెంచలేనంటావు, ఆ గొలుసు కూడా తీసేది వెళ్ళిపోతుంది, ఎవడో పెంచుకుంటాడు, లేకపోతే రోడ్ల మీద తిరిగి దాని బాధ పడుతుంది, నీకు అనవసరం కదా. కాబట్టి మంత్రం చెప్పుకున్న తర్వాత నువ్వు తప్పనిసరిగా మంత్రాన్ని చేసి తీరాలి, దాని నివేదన అనేది పెట్టి తీరాలి.